ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. షడాననం చందనలిప్తగాత్రం మహాదరం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం. మనకి 18వ తేదీ స్కంద పంచమి. అసలు స్కంద పంచమి అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, మనం అంటే ఇందాక చెప్పినటువంటి శ్లోకాన్ని అందరూ కూడా అంటే షడాననం చందనలిప్త గాత్రం మహాదరం దివ్య మయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, రుద్రుని యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడు అని అర్థం. అందుకే స్వామివారిని ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి స్కంద పంచమి తిథిని ఎంత విశేషంగా మనం పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఈ రోజున స్వామివారి యొక్క స్కంద పంచమి తిథి రోజున ఎవరైతే ఈ స్వామిని అభిషేకాదులతో చందనము చేత స్వామివారిని పూజిస్తున్నారో వారందరికీ కూడా సంతానలేమితనం పోతుంది. మరి ఇది భార్యాభర్తలు మాత్రమే చేయాలా అంటే అక్కర్లేదు. పెళ్లి కానటువంటి అబ్బాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైనటువంటి దంపతులు, అలాగే సంతానం ఉన్నటువంటి వృద్ధ దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సంతానము కొరకు, సంతానము క్షేమం కొరకు, సంతాన వృద్ధి కొరకు, సంతానం యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనం కొరకు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చును. ఇక్కడ మనకి 18 పురాణాల్లో స్కాంద పురాణం చాలా పెద్దది. అసలు అనేక విషయాలు స్కాంద పురాణంలో ఉన్నాయి. ముందుగా మనకి స్కంద పంచమి, రేపు మళ్ళీ స్కంద షష్ఠి కూడా ఉంది. స్కంద షష్ఠి విశేషం వేరు, స్కంద పంచమి విశేషం వేరు. ఈ 18, 19 తేదీలు అందరూ చేసేటువంటి ఇదే. ఈ రోజున స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారిని సంతాన ప్రాప్తి కొరకు, కుటుంబ వృద్ధి కొరకు స్కంద పంచమి పూజ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ స్కంద పంచమి రోజున కుమారస్వామిగా, అలాగే నాగేంద్రుడి అవతారంలో స్వామివారిని పూజించవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క స్కాంద పురాణం చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఇది స్కాంద పురాణంలో తారకాసురుడి యొక్క సంహారం గురించి ఈ యొక్క వ్రతం చెప్పబడింది. అంటే తారకాసురుణ్ణి సంహరించేటువంటి ఈ కుమారస్వామి వైభవం గురించి చెప్పబడింది. ఇక్కడ శివపురాణం శివపార్వతుల కళ్యాణం, స్కందుని జననము మరియు లోక కళ్యాణం కోసం ఆయన చేసిన యుద్ధాల గురించి కథలు ఇందులో మనకు బాగా కనిపిస్తాయి. అలాగే మనకి మహాభారతంలో కూడా వనపర్వంలో కూడా ఈ స్కందుడి యొక్క జనన వృత్తాంతం కూడా చెప్పబడింది. ఇది భారతంలో కూడా ఉంది స్పష్టంగా. కాబట్టి ఇక్కడ ఎవరు తారకాసురుడు బ్రహ్మగురు తపస్సు చేస్తాడు, నాకు ఎవ్వరి చేత కూడా మరణం ఉండకూడదు. అప్పటికే మనకి అమ్మవారు దక్ష ప్రజాపతి ఆ యొక్క హోమంలో యజ్ఞగుండంలో పడిపోతుంది. ఆ యొక్క శివుడు తీవ్రమైన తపస్సులో ఉంటాడు. ఆ సమయంలో రాక్షసులు అనుకుంటారు, ఎట్లాగూ శివుడికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆయన తపస్సులోకి వెళ్ళిపోయాడు అన్న భావనతో తారకాసురుడు ఎత్తారంటే, బాబు నువ్వు నాకు బ్రహ్మదేవి తపస్సు చేసి బ్రహ్మ కనపడగానే నాకు శివుని పుత్రులతో మరణం తప్ప ఇంక ఎవ్వరితో కూడా నాకు ఇబ్బంది లేదు, శివుని పుత్రులతో మాత్రమే నాకు సంహరణ జరిగేటట్టుగా మరణం ఉండేట్టుగా వరమీవు చాలు, ఇంకా మిగతా వారితో నాకు సంబంధం లేదని చెప్పి తేలిగ్గా చెప్పేశారు. బ్రహ్మగారు తథాస్తన్నారు వెంటనే. ఆ తర్వాత శివుడు వైరాగ్యం ఉన్నాడు కాబట్టి ఈ రాక్షసులు దేవతలందరూ కూడా పీడించడం మొదలుపెట్టారు, ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ కొంతకాలం తర్వాత మళ్ళీ గౌరీదేవిగా అమ్మవారు పూజించి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకొని వారి యొక్క తేజస్సు నుంచి, వారి తేజస్సులో ఆ తేజస్సు నుండి అగ్నిదేవుడు గంగమ్మల ద్వారా శరవణ భవ అంటే నాచికేత సరస్సులో, ఈ శరవణ భవన సరస్సులో 6 ముఖాల తేజస్సుతో ఉన్నటువంటి కుమారస్వామి జన్మిస్తాడు. ఆ కృత్తికలనే గడ్డి అంటే కృత్తికలైనటువంటి గడ్డిలలో ఆ యొక్క అబ్బాయి అందులో ఉంటాడు. ఆ కృత్తికలే ఆ దేవతలే పాలు పట్టి పెంచారు ఎవరిని, ఈ యొక్క కుమారస్వామిని. అందుకే అతనికి కృత్తికలచే పుట్టాడు కాబట్టి ఈ యొక్క కుమారస్వామి స్కందుడు అవుతాడు. కృత్తికలతో పుట్టాడు కాబట్టి స్కందుడు అయిపోయాడు ఆ కుమారస్వామి. దేవసేనాధిపతి అయి ఎప్పుడు గణపతి ప్రదక్షిణ చేయడం, అని సముద్రాల్లోకి వెళ్ళి రావడం గుర్తే ఉంది కదా మీకు చవితి కథ. దాంట్లో సైన్యాధ్యక్ష పదవి ఈయనకిస్తారు. అది ఇచ్చేటువంటి సమయం ఇక్కడ తారకా సంహారం, తారకాసురుని సంహరించిన తర్వాత దేవసేన నాయకుడిగా స్కందుడు ఉంటాడన్న విషయాన్ని గమనించండి.
లోకాలు రక్షిస్తాడు, తారకాసురుడు సంహరించి లోకాలు రక్షిస్తాడు. ఆయన జన్మించిన లోక కళ్యాణం చేసిన ఈ ఆషాఢ శుద్ధ పంచమే స్కంద పంచమి. ఆషాఢ మాసం వచ్చే పంచమే స్కంద పంచమి. రేపు షష్ఠి తిథి, స్కంద షష్ఠి అంటారు దాన్ని, అంటే కుమార షష్ఠి అని, స్కంద పంచమని ఒక డిఫరెంట్గా పిలుచుకుంటాం మనం. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్రుడి రూపంలో పూజించాలి. ఎప్పుడు? స్కంద పంచమి రోజున. అలాగే శుభ్రంగా ఉదయాన్నే లేవాలి. మన యొక్క సంస్కృతి సంప్రదాయం సూర్యుడు మనల్ని చూడకముందే మనం లేవాలి. మనము సూర్యుని చూడాలి, సూర్యుడు మనల్ని చూడకూడదు. అలా లేచి శుచిగా శుభ్రతగా తెల్లటి వస్త్రాలు, అంటే బంగారపు అంచున్నటువంటి తెల్లటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్ళి పంచామృతములతో ఎర్రటి అంటే రక్తచందనముతో ఎర్రచందనంతో స్వామి పూజించి తర్వాత చలువ చందనంతో పూజించి స్వామివారికి అలంకారం చేసి ఏ పూలతో పూజ చేయాలి? మనం ఎర్ర మందార పువ్వులతో, ఎర్ర గులాబీలతో స్వామివారిని అర్చన చేయాలి. అలాగే స్వామివారికి ఎరుపు రంగు అక్షతలు మాత్రమే వాడాలి, రక్తవర్ణ అక్షతలు మాత్రమే వాడాలి. అది వాడి స్కందుడికి అవి ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి ఆ స్వామిని ఆ రకంగా పూజించి స్వామివారికి మరి ఏం నైవేద్యం పెట్టాలి? వడపప్పు, పానకం, చలిమిడి. స్వామివారికి చలిమిడి పెట్టాలి. బాగా చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పణ చేసి తర్వాత పులిహోర దద్యోజనాలు పెట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు అన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ స్కంద పంచమి రోజున చేసేవాళ్ళు పంచమ స్థానంలో రాహు, పంచమ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శని. ఎక్కడి నుంచి? జన్మజాతకంలో ఈ లగ్నము నుంచి పంచమ స్థానం ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క దోషము నివృత్తి కలగడానికి తప్పకుండా ఈరోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని, ఆ కుమారస్వామిని నాగేంద్ర రూపంలో పూజించిన వారికి సంతాన దోషాలు తొలగిపోతాయి అని స్పష్టంగా చెప్పబడింది. ఈ విషయాన్ని గమనించి మనకి ఆరోగ్యము, విజయము, సంతానము ఇవన్నీ కూడా మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ చాలామంది మరి కార్తీక మాసంలో కదండి షష్ఠి వచ్చేది అని చెప్తుంటారు. కార్తీక మాసంలో వచ్చేటువంటి షష్ఠి అది విశేషమైనటువంటి నాగపంచమి, నాగషష్ఠి అంటారు దాన్ని. అది కూడా మనకి నాగుల యొక్క పూజలు చేయడానికి. ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చేది మాత్రం స్కంద షష్ఠి, స్కంద పంచమిగా చెప్పబడింది. సంతాన వృద్ధి కొరకు, సంతాన ప్రాప్తి కొరకు, సంతానం వల్ల ప్రయోజనాన్ని పొందడానికి మీరందరూ కూడా స్కంద పంచమి 18/7/2026 రోజున వస్తున్నటువంటి స్కంద పంచమి పూజ అందరూ చేసి శుభమైనటువంటి సంతాన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శరవణ భవ అన్నటువంటి నామాన్ని స్మరణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.